నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో మంచి టేస్టీగా సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి రుచిగా ఎలాంటి మసాలాలు నూరకుండా సింపుల్గా చికెన్ కర్రీ చేయాలనుకుంటే నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా కుదురుతుంది. మరి అదిరిపోయే రుచితో ఈ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను చికెన్ కర్రీ కోసం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అలాగే పీసెస్ అనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కర్రీ కట్లా కొట్టించి తీసుకోండి. అలాగే చాలా మంది చికెన్ కర్రీ చేసేటప్పుడు కర్రీ నీచు వాసన రాకుండా ఎలా చేయాలని అడుగుతుంటారు. సో మనం కర్రీ చేయడానికి ముందుగానే ఈ చికెన్లో కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు ఒకసారి బాగా పట్టించండి. ఇలా చికెన్ ముక్కలకు బాగా పట్టించి ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేసి ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్నామంటే చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా కడిగి నీళ్ళన్నీ పంపేసిన చికెన్లోకి 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. మీరు స్పైసీ కొంచెం ఎక్కువగా ఉండాలనుకుంటే 2 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన నుంచి ఆ తర్వాత చేసుకున్నామంటే చికెన్ ముక్క అనేది చప్పగా రాకుండా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇప్పుడు కర్రీ వండడానికి కడాయిని కానీ లేదా ఇలా ప్యాన్ని కానీ తీసుకొని 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. నూనె కొంచెం వేడయ్యాక ఇందులోనే ఒక 2 బిర్యానీ ఆకుల్ని అలాగే సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను మీడియం సైజువి 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కోసి తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు అనేవి మనకు బంగారు రంగు వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 4-5 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే ఒక టమాటాను తీసుకొని మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. కొంతమందికి చికెన్ కర్రీలో టమాటా అనేది పెద్దగా నచ్చదు, అలాంటి వారు స్కిప్ చేసేయచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టిన చికెన్ని తీసుకోండి. ఇలా మనం చికెన్ని తీసుకునేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి చికెన్ని తీసుకొని ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. దీంతో మనకు చికెన్ అనేది గట్టిగా పీచులా రాకుండా మంచి సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును తీసుకోండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనాకును, తరిగిన కొత్తిమీరాకును తీసుకోండి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, 1 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. మీరు కావాలంటే గరం మసాలా పొడికి బదులుగా చికెన్ మసాలానైనా వాడుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని బాగా కలిపి తీసుకోండి. ఇలా ఇందులో పెరుగు వేయడం వలన మనకు ఈ కర్రీ అనేది కొంచెం గ్రేవీగా చాలా బాగుంటుంది. మీరు గ్రేవీలా కాకుండా కొంచెం ఫ్రైలా చేసుకోవాలనుకుంటే పెరుగుని వేయడం స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. దీంతో మనకు చికెన్ ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పడతాయి. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలిపి చికెన్ ఉడకడానికి అలాగే గ్రేవీకి సరిపడని నీళ్ళను తీసుకోండి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉండాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా నీళ్ళను తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ చికెన్ మెత్తగా ఉడికేటంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ముక్కలను బాగా ఉడికించండి. ఒక 15-20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ఇలా మనం ఒక చికెన్ ముక్కను తీసుకొని నొక్కి చూసామంటే ఈజీగా అర్థమైపోతుంది. మనకైతే ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే గ్రేవీ కూడా చూడండి, మీడియం థిక్నెస్గా చాలా బాగా వచ్చింది కదా. మీరు ఎక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను, ఒకసారి చూడండి. అంతే, ఇలా మనం సింపుల్గా చేసుకున్న చికెన్ కర్రీ టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. మీరు కూడా సింపుల్ వేలో మంచి రుచిగా చికెన్ కర్రీ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.